భయంకరమైన వర్షాల మధ్యలో అర్ధరాత్రి వేళ ఒక తాంత్రికుడు దట్టమైన అడవిలో కూర్చుని చాలా గట్టిగా మంత్రాలు చదువుతూ ఉంటాడు. ఓం హ్రీం క్లీం చాముండాయ నమః. ఓం హ్రీం క్లీం చాముండాయ నమః. అప్పుడే అక్కడికి నల్లని దుస్తులు వేసుకుని ఒక ముసలావిడ తాంత్రికుడి దగ్గరికి వచ్చి నిలబడుతుంది. నువ్వా? భయంకరమైన అడవిలో అర్ధరాత్రి సమయంలో నువ్విక్కడేం చేస్తున్నావు? ఆవిడ అతనికి ఏదో చెప్తుంది. ఆవిడ మాటలు విని తాంత్రికుడు రహస్యమయంగా ఆమె వైపు చూసి, సరే, అలాగే జరుగుతుంది. కానీ గుర్తుపెట్టుకో, ఆ తర్వాత నీ కూతురు నా ప్రతి ఆదేశాన్ని వినాల్సి ఉంటుంది. నేను ఒప్పుకుంటున్నాను. రుక్మిణి తన ఇంటి మేడ మీద వాళ్ళమ్మతో కలిసి కూర్చుని మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఆకాశంలో నల్లని మేఘాలు కమ్ముకుంటాయి. వావమ్మా, ఆకాశంలో నల్లని మేఘాలు చెప్తున్నాయి కాసేపట్లో వర్షం మొదలవబోతోందని. చూడమ్మా, నువ్వు మనాలిలో ఉంటున్నావు. మనాలిలో ఎప్పుడైనా వర్షం కురుస్తుంది. రుక్మిణి వాళ్ళమ్మ ఆ మాట అంటుందో లేదో అప్పుడే వర్షం మొదలవుతుంది. కాని మరుక్షణమే రుక్మిణి ఇంకా వాళ్ళమ్మ కళ్ళు ఆశ్చర్యానికి గురవుతాయి. అమ్మా, అమ్మా, ఇదేం వర్షం అమ్మా? ఇది రక్తం. త్వరగా లోపలికి పదమ్మా, నాకు చాలా భయంగా ఉంది. ఏదో గందరగోళం ఉంది. రుక్మిణి వాళ్ళమ్మ ఆ మాట అంటుందో లేదో అంతలో ఉన్నట్టుండి రుక్మిణి శరీరమంతా పాడైపోవడం మొదలవుతుంది. మరుక్షణమే రుక్మిణి ఎముకల గూడుగా మారి అక్కడే పడిపోతుంది. రోహన్, సౌమ్య ఇంకా వరుణ్ ఒక రెస్టారెంట్లో కూర్చుని రుక్మిణి చావు గురించి చర్చించుకుంటూ ఉంటారు. నాకు చాలా భయంగా ఉంది. మీరిద్దరూ రుక్మిణి బాడీని చూశారు కదా? అవును, చూశాము. బాడీ పేరు మీద కేవలం స్కెలిటన్ మాత్రమే మిగిలింది. నాకేమనిపిస్తుందంటే ఇదంతా తనే చేస్తుందేమోనని. పిచ్చి వాగుడు వాగకు వరుణ్, తను చనిపోయింది. అవునవును, అది నాకు తెలుసులే చనిపోయిందని. కానీ మీరిద్దరూ ఎందుకు ఆలోచించడం లేదు? తను చనిపోయిన తర్వాత మాత్రమే ఇదంతా జరుగుతుంది. రుక్మిణి వాళ్ళమ్మ ఏం చెప్పారంటే, ఆవిడ రుక్మిణి మేడ మీద కూర్చున్నారట. ఉన్నట్టుండి రక్తపు వర్షం కురిసిందట. రుక్మిణి శరీరం ఎంతో వేగంగా కుళ్ళిపోయిందట. కానీ నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. ఆ రక్తపు వర్షంలో వారిద్దరు ఉన్నారట. మరి వాళ్ళమ్మకి ఎందుకు ఏమీ కాలేదు? ఇదే విషయం నేను నీకు చెప్పాలనుకున్నాను. ఆ రక్తపు వర్షంలో రుక్మిణి మాత్రమే ఎందుకు చనిపోయింది? ఎందుకంటే తను మనతో పాటు ఆ సంఘటనలో ఉంది కాబట్టి. అంతలో సౌమ్య మొబైల్ మోగుతుంది. సౌమ్య మొబైల్ స్క్రీన్ మీద నంబర్ చూసి వాళ్ళిద్దరి వైపు చూసి ఇలా అంటుంది. అమ్మ ఫోన్ చేస్తోంది. నేను ఇంటికి వెళ్ళాలి. మనం దీని గురించి రేపు చర్చించుకుందాం. సౌమ్య మాటలు విన్నాక వాళ్ళు ముగ్గురు రెస్టారెంట్ నుండి బయటికి వెళ్తారు. అంతలో ఆకాశంలో నల్లని మబ్బులు కమ్ముకుంటాయి. ఇక మరుక్షణమే వర్షం కురవటం మొదలవుతుంది. ఆ వర్షాన్ని చూసి వాళ్ల ముగ్గురు కళ్ళు ఆశ్చర్యానికి గురవుతాయి. త్వరగా రెస్టారెంట్ లోపలికి పదండి. ఇది అదే రక్తపు వర్షం. వరుణ్ ఇంకా రోహన్ ఎంతో వేగంగా పరిగెత్తుకుంటూ రెస్టారెంట్ దగ్గరికి చేరుకుంటారు. అంతలో వాళ్ళిద్దరి చెవులకు సౌమ్య అరుపు వినిపిస్తుంది. వాళ్ళిద్దరూ చూసేసరికి సౌమ్య శరీరం రక్తపు వర్షంలో పూర్తిగా తడిసిపోతుంది. ఇక సౌమ్య స్కెలిటన్ రోడ్డు మీద పడి ఉంటుంది. ఇప్పుడైనా నీకు నా మీద నమ్మకం కలిగిందా? కేవలం మన ఇద్దరం మాత్రమే ప్రాణాలతో మిగిలిన్నాం. నా ఉద్దేశం ప్రకారం మన ఇద్దరం ఎవరినైనా సాయం అడగాలి. కానీ ఎవరిని? నాకు ఒక సాధువు తెలుసు. తెల్లవారుగానే మనం ఆ సాధువుని సాయం అడగడానికి వెళ్దాం. లేకపోతే మళ్ళీ రక్తపు వర్షంలో మన ఇద్దరిలో ఎవరైనా ఒకరు చనిపోతాము. మరుసటి రోజు ఉదయం వరుణ్ ఇంకా రోహన్ అడవిలో ఉన్నటువంటి ఒక గుడిసె లోపలికి వెళ్తారు. అక్కడ ఒక సాధువు కళ్ళు మూసుకొని కూర్చొని ఉంటాడు. ఉన్నట్టుండి ఆ సాధువు కళ్ళు తెరిచి వాళ్ళిద్దరి వైపు చూసి ఇలా అంటాడు. మీ ఇద్దరి మీద సావు తాండవం ఆడుతుంది. ఏదో ఒకటి చేయండి సాధువు గారు, లేకపోతే ఆ రక్తపు వర్షం
మా ఇద్దరిని కూడా చంపేస్తుంది. ఖచ్చితంగా ఏదో జరిగింది. మీరిద్దరూ నా దగ్గర దాచిపెడుతున్నారు. నాకు పూర్తి విషయం చెప్పండి. వరుణ్ కాసేపు ఆలోచించి సాధువు వైపు చూసి ఇలా అంటాడు. ఇవాళకి 2 నెలల క్రితం సాధువు గారు మా కాలేజీలో దిశ అనే అమ్మాయి చదువుకుంటుండేది. వరుణ్, రోహన్, సౌమ్య ఇంకా రుక్మిణి కాలేజ్ క్యాంపస్లో కూర్చుని ఉంటారు. అప్పుడే వాళ్ల దృష్టి కాలేజ్లో ఎంతో రహస్యమయమైన అమ్మాయి దిశ మీద పడుతుంది. రోహన్ సౌమ్య వైపు చూసి, సౌమ్య, నీకు దిశ ప్రవర్తన కాస్త విచిత్రంగా అనిపించడంలా? బహుశా నువ్వు దిశ గురించి ఆ రూమర్ వినలేదనుకుంటాను. ఏం రూమర్? నేను విన్నాను, ఈ కాలేజ్లో దిశ ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్లు కొన్ని రోజులకి కనిపించకుండా పోతారట. అలాగా? అయితే ఇంతవరకు ఎంతమంది మిస్ అయ్యారు? దానికి లెక్కలేదు. కాని ఎవరూ కూడా దిశాకి వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం చెయ్యలేదు. పోలీసులకి కంప్లైంట్ కూడా ఇవ్వలేకపోయారు. నేను ఈ పిచ్చి మాటలను అస్సలు నమ్మను. నేను కూడా అలాగే విన్నాను. అలాగా? అయితే ఇవాళ రాత్రికి మనం దిశ ఇంటికి వెళ్దాం. వాళ్ల ఇల్లు సిటీకి చాలా దూరంగా ఉంది. తను తన ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. తన ఫ్యామిలీలో ఎవరూ లేరు. ఈ మధ్య తను మన క్లాసుకు చెందిన హ్యాండ్సమ్ బాయ్ రాహుల్తో ఫ్రెండ్షిప్ చేస్తుంది. నేను విన్నాను, రాహుల్ దిశ వాళ్ళింట్లో అర్ధరాత్రి వరకు ఉంటున్నాడట. అర్ధరాత్రి సమయంలో రోహన్ దిశ వాళ్ళింటివైపు తన కార్ని పోనిస్తాడు. కాసేపట్లోనే వాళ్ళు నలుగురు దిశ వాళ్ల ఇంటి గోడ దగ్గర నిలబడి ఉంటారు. అక్కడ ఒక పెద్ద కిటికీ ఉంటుంది. అది పగిలిపోయి ఉంటుంది. కిటికీలో నుంచి తొంగి చూడు, దిశ కనిపిస్తుందేమో. రోహన్ ఎప్పుడైతే కిటికీ లోపలికి తొంగి చూస్తాడో అప్పుడు తను చాలా గట్టిగా అరుస్తాడు. ఏమైంది? వరుణ్ వణికిపోతూ వాళ్ల ముగ్గురు వైపు చూసి ఇలా అంటాడు. మీరు ముగ్గురు స్వయంగా చూడొచ్చు కదా. వాళ్ళు ముగ్గురూ కూడా ఎప్పుడైతే చూస్తారో అప్పుడు వాళ్లు కూడా భయంతో వణికిపోవటం మొదలు పెడతారు. ఆ గది లోపల తెగిపోయిన తల ఒకటుంటుంది. అక్కడ బోలెడన్ని మనిషి పుర్రెలు, ఎముకలు పడి ఉంటాయి. దిశ నల్లని బట్టలు వేసుకొని చాలా గట్టిగా మంత్రాలను జపిస్తూ ఉంటుంది. ఉన్నట్టుండి తన దృష్టి కిటికీ మీద పడుతుంది. రోహన్, వరుణ్, సౌమ్య ఇంకా రుక్మిణి పరిగెత్తుకుంటూ కారులోకి వెళ్లి కూర్చుంటారు. రోహన్ ఎంతో వేగంగా కార్ని నడుపుతాడు. ఉన్నట్టుండి దిశ మెరుపు వేగంతో పరిగెడుతూ వాళ్ల కారు ముందుకు వచ్చి నిలబడుతుంది. ఇక విచిత్రంగా చూడటం మొదలు పెడుతుంది. వరుణ్, ఇప్పుడేం చేద్దాం? తను ఇంత వేగంగా ఇక్కడికి ఎలా రాగలిగింది? వెంటనే కార్తో తనని గుద్దెయ్, లేకపోతే తను మనల్ని ఇక్కడ్నుంచి ప్రాణాలతో వెళ్లనివ్వదు. తను మన నలుగురిని చంపేస్తుంది. రోహన్ తన కార్ స్పీడ్ని పూర్తిగా పెంచుతాడు. రోహన్ కార్ దిశాని గుద్దుకుని ముందుకు వెళ్ళిపోతుంది. వరుణ్ చెప్పిన మాట పూర్తిగా విని ఆ సాధువు తన కళ్లను మూసుకుంటాడు. కాసేపటి తరువాత అతను కళ్ళు తెరిచి వాళ్ల వైపు చూసి ఇలా అంటారు. నువ్వు నీ స్నేహితులు నిజానికి మూర్ఖులు. మీరు ఎవరినైతే కాలేజీలో మామూలు అమ్మాయి అనుకున్నారో తను నిజానికి ఒక రాక్షస తల్లికి రాక్షస కూతురు. తను ఒంటరి కాదు. మీరు ఏం మాట్లాడుతున్నారు సాధువు గారు? నేను నా తంత్రశక్తితో తెలుసుకున్నాను. తను వాళ్ళ అమ్మతో పాటు నివసించేది. వాళ్ళ అమ్మ ఇప్పటికీ బ్రతికే ఉంది. ఏ రోజైతే మీరు నలుగురు మీ కారుతో ఆ రాక్షసుని గుద్దేశారో అది వర్షం కురిసిన రాత్రి. వాళ్ళ అమ్మ ఒక తాంత్రికుడి సహాయంతో మీ ఇద్దరు స్నేహితుల ప్రాణాలు తీయడంలో విజయం సాధించింది. ఇక కేవలం మీరిద్దరే మిగిలి ఉన్నారు. మీరిద్దరు చనిపోయిన తర్వాత రాక్షసి కూతురు దిశ ప్రాణాలతో తిరిగి వస్తుంది. ఆ తాంత్రికుడు మానవత్వానికి వ్యతిరేకంగా ఆ రాక్షసితో చాలా పనులు చేయిస్తాడు. నాతో పాటు పదండి. ఆ మాట చెప్పి ఆ సాధువు వరుణ్ ఇంకా రోహన్ని దట్టమైన అడవి వైపు తీసుకువెళ్తాడు. అక్కడ ఆ తాంత్రికుడు ఒక ఆవిడతో కలిసి కళ్ళు మూసుకొని చేతపడి మంత్రాలను చదువుతూ ఉంటాడు. సరిగ్గా తన ఎదురుగా ఒక ఆడమనిషి శవం పడి ఉంటుంది. ఆ శవం దిశాది. అప్పుడే ఆ తాంత్రికుడు కళ్ళు తెరిచి సాధువు వైపు చూసి ఇలా అంటాడు. నువ్వు ఇక్కడికి ఏ కారణంతో వచ్చావు సాధు? నువ్వేమనుకుంటున్నావు? నువ్వు వాళ్ళకి సాయం చేయగలనా? అవును, చేయగలను. వీళ్ళిద్దరూ అలాగే వీళ్ల స్నేహితులు
నా కూతుర్ని చంపేశారు. నీ కూతురు ఒక రాక్షసి. ఇక్కడ నుంచి వెళ్ళిపో సాధువు. నాకు తెలుసు, నువ్వు ఈ తాంత్రికుడి సహాయంతో రక్తపు వర్షాన్ని కురిపించి ఆ ఇద్దరు అమ్మాయిల ప్రాణాలు తీసుకున్నావు. అవును, ఇప్పుడు వీళ్ళిద్దరిని కూడా చంపి నేను నా కూతుర్ని ప్రాణాలతో దక్కించుకుంటాను. నేను తాంత్రికుడితో ఒప్పందం చేసుకున్నాను. నువ్వు ఈ ఒప్పందంలో ఎప్పటికీ విజయం సాధించలేవు. ఆ మాట చెప్పి సాధువు తన సంచిలో నుంచి ఒక ఎర్ర రంగు సింధూరాన్ని తీసి దిశా శవం మీద విసురుతాడు. ఉన్నట్టుండి దిశా శరీరానికి నిప్పంటుకుంటుంది. నువ్వు ఎందుకు ఇలా చేశావు? నాకు తెలుసు, మీరిద్దరూ కూడా దిశ చీకటి శక్తులతో ముడిపడి ఉన్నారు. తన శరీరానికి ఎప్పుడైతే నిప్పంటుకుంటుందో అప్పుడు మీరిద్దరు కూడా అంతమైపోతారు. కాసేపట్లో దిశా శరీరం కాలి బూడిదైపోతుంది. తాంత్రికుడు ఇంకా ఆ ఆడమనిషి కూడా గట్టిగా అరుస్తూ బూడిదైపోతారు. అన్ని వైపులా నిశ్శబ్దం కమ్ముకుంటుంది. వాళ్ళిద్దరూ అంతమైపోతారు.